దిస్ ఈజ్ మై ఫస్ట్ మోటో బ్లాగ్ సెటప్. 5 years పట్టిందిరా నాయన. వాళ్ళు అవుతుందా 5 years బ్యాక్ మోటో బ్లాగ్ సెటప్ ఎట్లా చేయాలో చూస్తాను. అండ్ 5 years అయిపోయినాక నౌ ఐఎమ్ గోయింగ్ టు సెటప్ మై ఓన్ మోటో బ్లాగ్. సో ఇది నా ఫస్ట్ ప్రీమియం హెల్మెట్. చెప్తున్నా కదా, ఇది చూడగానే నాకు నచ్చేసింది, అందుకే గుడ్డిగా తీసేసుకున్నా. వేరే ఆప్షన్స్ ఉన్నా ఐ టుక్ దిస్ బ్లైండ్లీ. ఇది యాక్షన్ ప్రో కెమెరాని మౌంట్ చేయడానికి. యూ గెట్ యాక్షన్ ప్రో మౌంట్ ఇట్ సెల్ఫ్ అండ్ విత్ స్క్రూ. ఈ యాక్షన్ ప్రో మౌంట్ హెల్మెట్ కి స్టిక్ చేయాలి. అండ్ ఫైనల్ గా అయితే స్టిక్ చేసిన చాలా క్లీన్ అండ్ నీట్ గా వచ్చింది కదా. అండ్ నేను యూజ్ చేసేది DJI Action 5 Pro కెమెరా. DJI లో 2 మౌంట్స్ వస్తాయి. సో ఐఎమ్ యూజింగ్ ద బిగ్ వన్. సో ఇది మౌంట్ కి ఇక్కడ ఫిక్స్ చేసేయాలి. మైక్ విషయానికి వస్తే ఐఎమ్ యూజింగ్ DJI మైక్ మినీ. సో దీనికి ఒక జుగాడ్ చేసిన. ఇక్కడ సేఫ్టీ పిన్ ఇలా పెట్టేసి అండ్ మైక్ దీనికి ఇలా క్లిప్ చేసిన. దిస్ ఇస్ నో వేర్ గోయింగ్ నౌ. సో సీ యూ ఇన్ మోటో బ్లాగ్ సెటప్. ఫైనలీ నా 5 years బ్యాక్ అనుకుంది ఇప్పుడు నెరవేరింది. ఇట్లాంటి మంచి సెటప్ ఉండాలని చెప్పి 5 years కింద అనుకున్నా. ఫస్ట్ ఇప్పుడు ఈ సెటప్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. సెటప్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ DJI మైక్ మినీ. ఇప్పుడు దీన్ని మీరు వీడియోలో చూసినట్టయితే ఒక సేఫ్టీ పిన్కి తలిగించి కూర్చోబెట్టిన, కానీ అది నాకు ఆ హోల్డ్ పైన నమ్మకం లేదు. ఇప్పుడు ఇట్లా నార్మల్గా అంటే ఉంటుంది, కానీ అది దట్స్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్. సో ఇప్పుడు దాన్ని సెటప్ చేయాలా. దాన్ని సెట్ చేయాలంటే ఆ సోనీది లెవెలియర్ మైక్ ఒకటి వస్తుంది, ఇంకా బోయా కనెక్టర్ ఒకటి వస్తుంది. Type-C నుంచి TRX ఏదో ఉంటుంది సంథింగ్. అవి 2 కొనాలో, విచ్ కాస్ట్ అరౌండ్ ఈజీగా 3000 అవుతాయి వాటికి. నెక్స్ట్ హెల్మెట్ గురించి వద్దాం. నేను ఫస్ట్ దీనికి ముందు SMK టైఫోన్ ఇంకా Axor Apex చూసిన, కానీ దీనికన్నా అవి చాలా ఘోరంగా హెవీగా ఉన్నాయి. నాకు మస్తు హెవీ అనిపించినాయి ఎందుకో వెయిట్. ఇంకోటి కూడా చూసిన NHK సంథింగ్ ఉండే, అది లైట్గా ఉంది, బాగుంది. బట్ నాకెందుకో దీని లుక్స్ కానీ దీని ఫీచర్స్ కానీ నచ్చింది. అది లైట్ వెయిట్ SMK టైఫోన్ హెవీ, ఇది ఆ రెండింటికి మధ్యలో. డిసడ్వాంటేజ్ వచ్చి దీనికి ఇంటర్కామ్ హోల్డర్ పెట్టలేం. హోల్డర్ పెట్టాలంటే కట్ చేయాలి. ఇంకో డిసడ్వాంటేజ్ వచ్చి చిన్ ప్యాడ్ చాలా కొంచెమే ఇచ్చిండు. ఒక ఇంచు తోటి ఎంత పైసలు బచాయించిండు ఈ బ్రాండ్ వాడు నాకు అర్థం కాదు. 1 ఇంచు లేపేసిండు. ఇదంతా నేను సైకిల్ వేసుకొని దొక్కుతుండే పోరగాండు ఉన్నప్పుడు. హాలిడేలు దొక్కితే చాలు ఇక ఈ గల్లీలోకి వెళ్ళి ఇదంతా దొక్కుకుంటూ పోతుండే చిన్నగా ఉన్నప్పుడు మనం. ఇట్లా ఇక హాలిడేలు దొరికితే అవుతామా సైకిల్ ఉన్నాక. ట్రైన్ ఏదో వచ్చింది, అమ్మ ఈడ దూరంగా ఉంటారా జనాలు ఈ టైంలో. జర చూసి ఉండాల, రప్పున లాక్కుంటే అంతే సంగతి. సండే వస్తే చాలు మా బాబాయ్లు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ట్రైన్ లోకో పైలట్లకి బాయ్ చెప్పిస్తుండే, ట్రైన్లు చూపిస్తుండే. ఒక 2-3 గంటలు ఇక్కడ కూర్చుంటుండే సాయంత్రం పూట వచ్చి. నేను ఉన్నప్పటి నుంచో ట్రైన్ల మీద అట్లా ఇష్టం పెరిగిపోయింది. అండ్ నాకు ఫ్లైట్ల కన్నా ట్రైన్లు అంటే ఎక్కువ ఇష్టం. ఇవన్నీ కొంచెం విచిత్రంగా ఉంటుంది, కానీ అదే నిజం. సెటప్ తోటి ఇంకో డిసడ్వాంటేజ్ ఏదంటే ఈ ముందు ఏదైతే ఎయిర్ వెంట్ ఉంటుందో అది నేను సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ ఎయిర్ వెంట్ కింద పెడితేనేమో ఈ మౌంట్ కిందికి వెళ్ళిపోతుంది, హెల్మెట్ని దాటి కిందికి వెళ్ళిపోతుంది. మనం మోటో బ్లాగింగ్ సెటప్ చేసుకున్నప్పుడు ఎట్లుంటుందా అనుకున్నా, ఆ రోజు వస్తే ఎట్లుంటుందా అనుకున్నా. ఆ రోజు వచ్చింది, ఇగో ఇట్లనే ఉంది. మంచిగా అనిపిస్తుంది. అనుకున్నవి కొన్ని జీవితంలో జరిగినప్పుడు మంచిగా అనిపిస్తుంది. కెమెరా అంత ఈజీగా కొనలేదు. నేను 6 months పైసలు సేవ్ చేస్తే వచ్చింది. ఎంజాయ్మెంట్ అంత వదులుకొని పెడితే అప్పుడు వచ్చింది. ఉత్తగానే రాదు జీవితంలో. ఏది కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ఉన్నది ఒకటే జిందగీ రా అని కథలు పడుకుంటా వేస్తే ఏది చేయలేం. సో ఇంకోటి ఏంటంటే
నేను ఎంసీల్ పెట్టొద్దు అనుకున్నా కానీ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు స్క్రీన్ మీద ఒక వీడియో వేస్తా, ఆడ గ్యాప్ చూస్తుర్రా, సో ఆ గ్యాప్ ఫిల్ కావాలి, అక్కడ అతుక్కోలే. సో ఎంసీల్ పెట్టాలా, పెడదాం. అది పెట్టాలంటే జర ఓపిక ఉండాలి, ఎందుకంటే ఎంసీల్ అడ్డగోలుగా పెడితే గలీజ్ అవుతుంది. హెల్మెట్ అరే అమ్మ, హెల్మెట్ లుక్ పాడవుతుంది. మొత్తంకి అయితే ఇంటికి వచ్చేసిన. ఈ వీడియో కింతే అండ్ రేపు మళ్ళీ బయటికి పోతా, వీడియో తీస్తున్నా లేదో డౌటే. సో ఈ వీడియోకి అయితే ఇంతే, మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.